యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మండల ఆదివారం ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఈ ప్రత్యేకమైన ఆదివారం నా ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్కరిని ఆసక్తించిన కాక ఆమె చదువు ఆమె దేవుని మాటలు ఆలస్యం లేకుండా ముందుకు వెళ్ళిపోదాం. లూకాసు వర్తమానం 19వ అధ్యాయము, లూకాసు వర్తమానం 19వ అధ్యాయము 29 నుంచి చదువుకుందాం. దేవుని రాజ్యము నిమిత్తం ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అనే గ్రామమున సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను పిలిచి, మీరు ఈ గ్రామమునకు ఎదుటనున్న బేత్పగే బేతనియ గ్రామముకు వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడను. దాని మీద ఏ మనుషుడికి అన్నడము కూర్చుండలేదు. దానిని విప్పి రండి, ఎవరైనా మీరెందుకు దీన్ని విప్పుచున్నాడని మిమ్మల్ని అడిగిన విడలా ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని అతనితో చెప్పి వారిని పంపాను. దేవునికి స్తోత్రం. ఇంకా మిగతా కూడా చదువు ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం కలిగి కాక. ఈరోజు జ్ఞానాంశం మనందరికీ తెలిసిన విషయాలే. మనందరికీ ఈరోజు ఈరోజు ఏం ఆదివారం అంట? మాటల ఆదివారం. ఏదో ఇది ప్రతిదినము దేవుని స్తుతించడం, దేవుని కనపరుస్తున్నాం. ప్రతిదినము ప్రతిరోజు ఆయన ఒలివల కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియ అనే గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బేత్పగే బేతనియ గ్రామమునకు వెళ్ళి ఏం చేయాలంటే అక్కడ కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లను శిష్యులు వెళ్ళి తోలుకు రండి. 2 కిలోమీటర్లు ఉంటుందండి యెరూషలేమునకు. యెరూషలేమునకు ఎంత దూరంలో ఉందంట? 2 కిలోమీటర్ల వరకు. చూడండి, 2 కిలోమీటర్లు దగ్గర ఇంటికి నుంచి చందోళన ఉంటుందంట. యెరూషలేముకి బేత్పగే బేతనియ 2 కిలోమీటర్ల దూరంలో. యేసు ప్రభు వారు అక్కడ బేతనియలో ఎవరున్నారట? మార్త, మరియా, లాజరు. వారి కుటుంబాన్ని అక్కడికి 11 సార్లు వెళ్ళారట దేవుడు. యేసు ప్రభు వారు 11 సార్లు వెళ్ళారట. ఈ యేసు ప్రభు వారు సిలువ వేయబడడానికి 6 రోజుల ముందు, అంటే ఈరోజు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, 6 రోజుల ముందు ఇగో ఈ పండుగ జరిగింది. ఈ మంటల ఆదివారం. దేవునికి స్తోత్రం. ఈ 6 రోజులకు ముందు యెరూషలేము దగ్గర ఉన్న ఈ బేత్పగే బేతనియ దగ్గరికి మరి మరియా, మార్త, లాజరు వాళ్ళు యేసు ప్రభువును పిలిచి విందు చేశారంట. విందులో పాల్గొన్నప్పుడు మరియా ఏం చేసిందంటే, ఒకసారి చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం చదువుకున్నాక మన వరుసగా ఉన్నాం. జాగ్రత్తగా చదవండి. మరియా మిక్కిలి విలువగల ఏంటంటే అది మిక్కిలి అంటే చాలా పెద్దది, విలువ కలిగినది, దేవునికి తీసుకురావాలంట. దేవుని స్తోత్రం. విలువ కలిగినది జటామాంసం అనే అత్తరు అంటే అది ఆ రోజుల్లో 300 దేనారాలు అయిందట. ఆ రోజుల్లో దాని ఖరీదంతా 300 దేనాలు. ఇప్పుడు ఖరీదు ఈరోజు మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే 88,700 రూపాయలు అంత ఖరీదు. చెప్పండి ఎంతంట? ఎంత? 120
చెప్పడానికి తప్పే ఉంది. ఎంత? 88,000. చెప్పండి, మీకు ఎవరైనా 88,800 ఇవ్వాలంటే కాపుకుంటారా? ఇంకొంటారు రూపాయి తగ్గినా ఇంకొక రూపాయి రావాలంటారు కదా. ఇదేంటి చెప్పడం? 88,800 రూపాయలు ఈరోజు ఖరీదు. అచ్చట జటా మాంసం దాని యొక్క అర్థ ఖరీదు చదవండి. అది తీసుకుని వచ్చి యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో ఎక్కువగా ఆరాధిస్తారు అన్నమాట. విలువ కలిగిన ఆరాధన అంటే విలువ కలిగినది. మనం నిలబడి ఏదో నిలబడమన్నారులే, నిలబడి మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమున అని పాడుకున్నంత మాత్రం కానీ ఈ ఆరాధన హృదయంత్ర బాగా ఎక్కడో వస్తే అది విలువ కలిగినది. అది అచ్చ జటామాంసం లాంటిది. దేవుని స్తోత్రం. అందరూ చూద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువును స్తుతించడానికి ఆయన వెండి బంగారాలు ఏది కోరుకోలేదు, కానీ ఆయనకి ఏమిచ్చి మనము ఆయనకి ఏమిచ్చి మనము రుణం తీర్చుకోలేము. అసలు ఏమిచ్చి ఆయన దర్శించగలం. కానీ వేలాది దూడలు ఇచ్చి చేయలేము, వేలాది బంగారాలు ఇచ్చి చేయలేము, విలువ కలిగి ఏం చేయలేము. కానీ ఆయన హృదయాంతర్భావి అంతలోతులో నుండి ఆరాధన కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం చేసే ఆరాధన ఎంత విలువ కలిగిందంట? మరి అంత డబ్బులు పెట్టుకున్న దానికంటే విలువ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అంత విలువైన అత్తరు దేవుని పాదాలు పూసిందంట. అక్కడ శిష్యులు మనందరికీ తెలిసిన బట్టే ఏమన్నారు? ఇంత డబ్బులు ఖరీదు, ఇంత పెట్టి పేదలకి 88,800 పెట్టి అంత అత్తను కొని యేసు పాదాలు పూయాలా? తీసుకెళ్ళి పేదలకి పంచొచ్చు కానీ అంటే యేసు ప్రభు ఏమన్నారు? పేదలు మనతో ఎప్పుడు ఉంటారు, అలా లేరు. ఎప్పుడు మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఈ అడ్డు అంతా ఉంటాయి. సన్నిధికి వచ్చేటప్పుడు సమయం బయలుదేరేటప్పుడు ఏదో ఒకటి వచ్చింది. వెంటనే చేద్దాం, వెంటనే చేస్తాం. చెప్పండి. ప్రార్థన వెనకేసేసి ఆ పనిలో వెళ్తాం. అదే దాని అర్థం. అంటే మనం చేయాలనుకుంటే సోమవారం చేయొచ్చు, కానీ ప్రార్థన రోజే ఏదైనా పని పెట్టుకుంటారు. ఇది బంగారు దేవుడు మీకు డబ్బులు ఇచ్చాడు అనుకో, 1,00,000 రూపాయలు మీకు వెళ్ళి ఈ సంవత్సరం వ్యవసాయం చేయక లేదా పని చేయక 1,00,000 రూపాయలు వెనకేసారు. మన సేవింగ్స్ చేశారు, లేదా 1,00,000 చేశారు, లేదా 2,00,000 చేశారు. ఇప్పుడు మీకేమనిపించింది? 2,00,000 తీసుకెళ్ళి ఉంటే డబ్బులు అయిపోతాయి అని ఏదైనా కొనాలనుకున్నారు, తెనాలి పోవాలనుకున్నారు. ఏ రోజు పోవాలి? ఏ రోజు పోవాలి? ఆ రోజే స్పెషల్ ప్రార్థన ఉంది, ప్రత్యేకమైన ప్రార్థన ఉంది. ఇప్పుడు ఎటు వెళ్తాం? ఎటు వెళ్తాం? అక్కడికి వెళ్తాం. ప్రార్థనలు పెట్టి ఇక్కడ డబ్బులు ఉన్నాయి అని అంత మగోళ్ళు కానీ తెనాలి పోతాం. దాన్ని దేవుడిని దగ్గర వచ్చి నీకు తెలుసా మళ్ళీ ఎత్తుకెళ్ళి ఆడబెట్టిస్తాడు. అంత కష్టపడి కొన్న దాన్ని ఎత్తుకెళ్ళి ఆడబెట్టిస్తాడు. తెలియదు కావాలా, ఇక్కడ తెలియదు కావాలా, తీసుకెళ్ళి బ్యాంకులలో ఎక్కడో పెట్టిస్తాడు తాకట్టులో. నువ్వు దేవునికి విలువిచ్చి నువ్వు మొదట దేవుని పని చేసి వెళ్ళు. నీకు అది ఎక్కడున్నది మళ్ళీ నీ దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. మొదట దేవునికి ఇవ్వాలి. ఇక్కడ గాడిద పిల్ల కట్టబడింది. కట్టబడటం అంటే ఈ 4 సువార్తల్లో రాయబడింది ఈ మాట. మత్తయి సువార్తలు రాయబడి ఉన్నాయి, మార్కు సువార్తలు రాయబడినాయి. నేనేం లోక సువార్తలు తీసాను, ఒక్కొక్కళ్ళు మత్తయి సువార్తలు తీస్తాను. ఇవన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా వాళ్ళే దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మ ప్రేరణతో
రాయబడిన మాటలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అసలు దేవుడు గాడిదని ఎందుకు అడిగాడంట? దేవుడు గాడిదని ఎందుకు అడిగాడు? దేవుడు గాడిదని ఎందుకు అడిగాడు? గాడిదని కొరకు ఆ గాడిద ఎవరో తెలుసా? కట్టబడే గాడిద పిల్ల ఎవరో తెలుసా? నేనే కట్టబడిన ఒక్కొక్కరు ఒక్కొక్క ఆ గాడిద ఏ కట్టులతో ఉందో దేవునికి ఆలోచన వచ్చింది. కట్టబడిన గాడిదను దేవుడు ఇప్పాలనుకున్నాడు. ఇప్పుడు మనం ఏ కట్టులతో ఉన్నామో ఈ ఉదయకాలంలో ఏదో పామ్ సండే ఆదివారం మాట్లాడేవారు కాసేపు పిల్లలకి మంటలు ఇచ్చి ఓ అని కలుసుకుంటే అయిపోయింది కాదు. ఈరోజు మనం విడిపించే రోజు, విడుదల పొందుకునే రోజు. ఈరోజు మన జీవితములలో విడుదల కలిగే రోజు. దేవుని స్తోత్రం. సమస్యల మధ్యలో సతమతమైపోతున్నామేమో, శాపాల మధ్యలో సతమతమైపోతున్నామేమో, దేవుడు ఈరోజు నీకు విడుదల కలిగజేసే రోజు. ఆయన ఎలా రాబోతున్నాడంటే మన మధ్యకు ఆయన ఎలా రాబోతున్నాడు? రాజుగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికంటే ముందుగా అబ్రహామును దేవుడు ఒక పరిశోధన పెట్టాడు. అబ్రహాముని దేవుడు ఒక పరిశోధన పెట్టాడు. అబ్రహాముకి లేక పిల్లోడిని ఇస్తే లేక ఎప్పుడు కట్ట 100వ సంవత్సరానికి ఇస్తే ఆ పిల్లోడు కొంచెం టీనేజ్కి వచ్చిన తర్వాత, మంచి యుక్త వయసు వచ్చిన తర్వాత దేవుడు ఆ పిల్లవాడిని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లవాడిని కోరుకున్నాడు, ఆ బిడ్డను కోరుకున్నాడు. శారాతో చెప్పాల దేవుడు అబ్రహాముతో మాత్రం వచ్చింది. అబ్రహాము అన్నాడు, ఏమి నా తండ్రి, నీకు ఒకగానొక నువ్వు ప్రేమించిన నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశం యొక్క పర్వతం దగ్గరికి తీసుకొచ్చి నాకు అర్పించాను. దేవుని స్తోత్రం. నేను పాత నిబంధనలో ఉన్న విషయాన్ని క్రొత్త నిబంధనకు నేను అటాచ్ చేస్తున్నాను అన్నమాట, లింకప్ చేస్తున్నాను. నాకు సమర్పించు. దాని అర్థం ఏంటంటే పాత నిబంధనలు బలి అంటారు, క్రొత్త నిబంధనలు సమర్పణ అంటారు. దేవునికి స్తోత్రం. నీ బిడ్డను ఏం చేయాలి? దేవునికి సమర్పణ చేయాలి. సమర్పణ అంటే దేవునికి ప్రతిష్టాత్మకంగా దేవునికి అప్పగించాలి, దేవుని సన్నిధిలో నేర్పించాలి. కట్టబడి ఉన్నాం, మిమ్మల్ని దేవుడు విడిపించాడు కాబట్టి. ఒకప్పుడు కట్టుల్లో ఉన్నాం, ఒకప్పుడు స్థిరత్వం లేని పరిస్థితులు ఉన్నాం, ఒకప్పుడు మన జీవితాల్లో చీకటి మయంలో ఉన్నాం. ఎప్పుడైతే దేవుడు మనం విడిపించాడో మన బిడ్డలు ఏం చేయాలంట? మనకిన్న బిడ్డలు ఏం చేయాలి? మనకిచ్చిన బిడ్డలని దేవునికి సమర్పించాలి. మనమే ప్రార్థనకు వస్తాం, మన బిడ్డలేమో ఎక్కడ ఉంటారో తెలియదు, అసలు వారు ఏ పరిస్థితిలో ఉంటారో తెలియదు, ఎక్కడ జీవిస్తారో తెలియదు, ఎక్కడ తిరుగుతారో తెలియదు. అబ్రహాము అదే, అప్పుడు నువ్వు ప్రేమిస్తున్నా నీ ఒక్క కుమారుని నాకు బలి అర్పించమంటే వెంటనే తిరిగికుండా సిద్ధపరిచేసాడు. దేవుని స్తోత్రం. ఈరోజు చెప్పాడు, తెల్లారి బయలుదేరాడు. ఈరోజు ప్రభువు మాట్లాడాడు, తెల్లారి బయలుదేరాడు. ఈరోజు అప్పుడు అబ్రహాము ఆస్వాదించమంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు వేరేగా చేస్తే దేవుడు రుణం ఉంచుకోడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. తాను మొదలుకొని బెయేర్షెబా వరకు అబ్రహామును ఆశీర్వదించబడేసేసి. దేవుని స్తోత్రం. ఆ దేశమునికి ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు అబ్రహాముని భూమి భరించలేనంత ఆశీర్వాదం. దేవుని కొరకు ఏం చేశాడు? దేవుడు మాట విన్నాడు అంతే. దేవుడు ఏమన్నా బలి కోరుకున్నాడా? కోరుకున్నాడు. బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివినా. మన కొరకైనా పరీక్ష పెడతాడు. మన పిల్లలకు పరీక్ష పెడతారు కదా, ఏమని? మనం కొనుక్కొచ్చి వాళ్ళకి మంచి వాళ్ళు ఇష్టపడే పిల్లలకి ఇష్టపడేది తెచ్చి, అరే కొంచెం పెట్టరా. ఎందుకు పెడతాడో లేదు. దేవునికి సమస్తము ఎరిగిన దేవుడు,
దేవునికి ఇస్తాడు. ఇచ్చిన దానిలో ఏం చేయాలి? దేవునికి నీవు ఆ దేవుని కోరుకున్నది అర్పించాలి. నీ బిడ్డలు నువ్వు అర్పణగా అర్పించాలి. ఒక్కసారి మనం వాక్యంలోకి వద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9 చదవండి. ఇక్కడ రాయబడింది సియోను నివాసులారా అంటే సేవకులు. సియోను నివాసులారా మేము బహుగా సంతోషించే సమయము. యెరూషలేము నివాసులారా అంటే విశ్వాసులు. మీరు కూడా ఉల్లాసించి సంతోషించే సమయం. ఎందుకంటే మన రాజు నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు, దీనుడుగా రాబోతున్నాడు. గాడిద పిల్లను తీసుకున్న ఎక్కి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు గాడిద మీద ఎక్కడ వస్తాడు? గాడిద మీద వస్తాడా రాజుగారు? రాజుగారు గాడిద మీద వస్తాడా? దేని మీద వస్తాడట? దేని మీద వస్తాడు రాజుగారు? ఏమో గుర్రం మీద వస్తాడు. లేకపోతే రథం ఒక రథం లాంటి ఒక ముందు గుర్రాలు అంటే తర్వాత రథం ఉన్నది. అలాంటి మీద వచ్చే రాజుగారు వేరు. మన రాజులకు రాజు. మనల్ని ఆ రథం మీద కూర్చోబెట్టి ఆయన గాడిదకి వచ్చే గాడిద అంటే దీవెనకు సాదృశ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దీనత్వానికి సాదృశ్యం. గాడిద అంటే ఇంకొకటి కుటుంబాలు కట్టే సాదృశ్యం. విడిపోయే కుటుంబాలను కలపడం అన్నమాట. గాడిద అంటే అది గాడిద మీద రావడం అంటే సమాధానమునకు బంధము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు సశరీరిగా 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరములు సేవ చేసి అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నడిపించబడుతూ ఒక రోజున ఆయన ఒకసారి మళ్ళీ వాక్యం దగ్గరికి వెళ్దాం. ఒకసారి లోక సువార్త 12వ అధ్యాయము 33వ వచనం. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ప్రభువునకు కావలసినదనేది. తరువాత వారు యేసునకు దాన్ని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బేత్లెహేము నుండి యెరూషలేమునకు బయలుదేరాడు. యేసు ప్రభువారికి బయలుదేరాడు. ఆయన కూర్చున్నారు. ఆ గాడిద మీద ఎవరు కూడా ఎక్కలేదంట అంతవరకు. ఇక ఆయన బయలుదేరుతున్నప్పుడు మొత్తం ఆ రోడ్డు పొడుగున ఆ సమీపమునంతా ఏం చేశారంట? బట్టలు పరిచారు. ఏం బట్టలు? విలువ కలిగిన బట్టలు. అక్కడ మరియా విలువ కలిగిన జటామాంసము ఆయన పాదాల మీద ఏం చేసిందంట? సేరున్నర ఎత్తున పోసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవాలయమునకు ప్రవేశించుచున్నప్పుడు ఒకసారి జకరియా గ్రంథం దగ్గరికి రండి. మళ్ళా ఒకసారి జకరియా గ్రంథం దగ్గరికి వస్తే 14వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఆ దినమున ఒలీవల కొండ తూర్పు తట్టుకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగుతున్న విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాబోతున్న రాకకు ముందుకు ఆయన ఈ ప్రవేశం సాత్వికుడుగా ఇప్పుడు ప్రవేశిస్తున్నాడు. రాబోయే కాలం ఎలా ఉంటుందంటే ఆయన ఒక ప్రత్యేకముగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వశక్తిగా రాబోతున్నాడు. ఇప్పుడైతే సాత్వికుడుగా ఆయన గాడిద మీద ఆయన రాబోతున్నాడు. ఆయన యెరూషలేము అనగా దేవుని స్తుతించే స్థలము. దేవుని బిడ్డలు ఆ యెరూషలేము దగ్గరకు వచ్చినప్పుడు
ఆ యెరూషలేమును చూశాడు. ఇంత సంతోషంగా వచ్చి ఆరాధించడానికి ప్రజలందరినీ తోడుకుని వచ్చి గొప్ప సంతోషాన్ని చూపిద్దామని ప్రభు అక్కడ నిలబడి యెరూషలేము చూసినప్పుడు, యెరూషలేము దగ్గరికి వచ్చినప్పుడు ఆ 41వ వచనంలో ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడు. దేవునికి స్తోత్రం. అంతకుముందు శిష్యులు ప్రజలందరూ ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయుండునుగాక ప్రభుని స్తుతించుకుంటూ వచ్చారు, ప్రభుని ఘనపరచుకుంటూ వచ్చారు. ఒక బ్యాచ్ ప్రభుని స్తుతిస్తున్నారు, ఇంకో బ్యాచ్ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు పట్టణమును చూచి ఏడ్చేయబడుతారు. అప్పుడు అంటున్నాడు, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని ఈ రోజున నీకు ఎంతో మేలు. దేవునికి స్తోత్రం. నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీకెంతో మేలు. ఈరోజు మేలు అంటే ఈ రోజనే కాదు, ఆ రోజు జరిగిన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటాం. నేను సువార్త ప్రకటించినప్పుడు, ఈ సువార్త నీ దగ్గరకు వచ్చినప్పుడు, అది నీ ముందుకు వచ్చినప్పుడు అది నీకు గొప్ప మేలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు గాడిద మీద వచ్చి మన దగ్గరకు వచ్చాడు, కానీ రేపు దేని మీద వస్తాడంట? ఎలా దేని ఏ వాహనం మీద? మహిమ మేఘముతో రాబోతున్నాడు. ఆయన ఏ వాహనంతో రాబోతున్నాడు? మహిమ కలిగిన మేఘముతో ఆయన ఎక్కి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దగ్గర మెరిసే తమడ వస్త్రము ధరించుకుని రాబోతున్నాడు. ఎవరైతే ఆయన బిడ్డలు అవుతారో వాళ్ళందరినీ ఏం చేస్తారంట? కొనిపోతాడు. నేను మీకు చెప్పడానికి మరి సమయం సరిపోయింది లేదు, కానీ నేను అది కూడా సిద్ధపరిచి గబగా బయటకు వచ్చిన తర్వాత దేవుడు నా హృదయంలో ఒక మాట పెట్టాడు. యేసు ప్రభు పరిపాలన గురించి చదువుదామనుకుంటే మరి చాలా టైం పట్టింది. యేసు ప్రభు పరిపాలన అంటే దేవుడు ఒక పరిపాలించబోతున్నాడు. ఆ పరిపాలన ఎలా ఉంటుంది? ఆ పరిపాలనలో సాతాను గాడిని ఏం చేస్తాడంటే, సాతాను గాడిని బంధిస్తాడు. 1000 ఏళ్ళు పరిపాలన, నీతి పరిపాలన ఉంటుంది. సాతాను గాడిని బంధించేస్తాడు. ప్రకటన గ్రంథం రాయగలరు. అవన్నీ ఈరోజు నేను చెప్పను, కానీ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభు రావటం ఇక్కడ 33.5 సంవత్సరాలు జీవించింది. ప్రవచనము, లేఖనములు ఇవన్నీ నెరవేర్చబడటానికి ప్రజలను కొరకు ఆయన పాత నిబంధన ప్రకారంగా మనం చూస్తే ప్రతివాడు పాపములో ఉన్నాడు. కొంతమంది అంటారు, ఏమని అంటారంటే, ఎవరండి నీతిమంతులు? అందరూ నీతిమంతులు లేడు, ఒక్కడు లేదని రాయబడింది. నీతిమంతులు ఎవరండి అంటారు. వాడు తప్పు చేస్తున్నాడు. దేవుడి వాక్యము చెప్పాడు. ఒక మేనేజర్ గారట ఒక సేవకుని గృహానికి పిలుచుకున్నాడట ప్రార్థన చేయడం. ఎవరి ద్వారా అంటే ఇంకొక సహోదరి ద్వారా ప్రార్థన చేయడానికి పిలుచుకుంటే ఆ స్థలంలో నేను ప్రార్థన చేయడానికి వెళ్తే సేవకుడు ఒక లోపల ఒక ఆమె ఆయన దగ్గరికి రాకుండా లోపల నుంచి తుంగి చూస్తా ఈయన సేవకుడు అంట ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చూపించాను. నీతిమంతుల కొమ్ము హెచ్చించబడింది అనే వాక్యం చెప్తుంటే ఆ మేనేజర్ గారు అన్నాడు, వెంటనే ఎవరండి నీతిమంతులు అన్నాడు. ఇక్కడ ఏం రాయబడింది? నీతిమంతుల కొమ్ము హెచ్చించబడింది. ఇప్పుడు యేసు ప్రభు వారి ఈ లోకమునికి ఎందుకు వచ్చిందంటే ప్రతి వారిని నీతిమంతులుగా చేయడానికి. ఇక ఆ వాక్యం పట్టుకుని ఆధారం నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని లోపల ఒక తొంగి చూస్తుంటే అక్కడ ఉన్న సహోదరిని అడిగాడట సేవకుడు. ఆమె ఎవరండి? ఆమె ఎవరు? ఇక్కడ కూర్చోమనొచ్చు కదా, తొంగి చూస్తుందంటే అప్పుడు ఆమె ఏంటంట, అప్పుడు బయట పెట్టారట, ఆమె చెన్నీళ్ళు, ఈయన భార్య కాదు, చెన్నీళ్ళు.
ఇప్పుడు నీతిమంతుడు లేడు, ఒక్కొక్కడు లేడట అని ఆ వాక్యాన్ని పట్టుకుని చెన్నెళ్ళు పెట్టుకుని తప్పు చేస్తా వాక్యాన్ని తప్పుదారి పెట్టేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది ప్రతి వారి పాపములను ప్రాయశ్చిత్తార్థముగా ఆయన రక్తము కార్చి ప్రాణం పెట్టి ఆయన తిరిగి లేచి మరణపు ముళ్ళను విరిచి జయంతో లేచి మనందరి నీతిమంతులుగా చేయడానికి ఆ నీతిమంతుని రక్తము మనందరికీ ప్రాయశ్చిత్తముగా కార్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకుని యేసు సన్నిధిలో మనం నిల్చుంటమే మాట్లాడుతున్నారు. ఏదో మాట తెచ్చి మనము మట్టను తీపినంత మాత్రాన కాదు, కానీ సంపూర్ణత దేవుడిని మనం కలిగి ఉండటమే ఇదే గొప్ప భాగ్యము. దేవునికి స్తోత్రం. ఆయన ఒకటి ఎక్కడ గ్రంథంలో రాయబడింది కదా, ఒకటి నీతి పరుడు, రెండవది రక్షణ కలిగిన వాడు, మూడవది దీనుడు అంటే తగ్గించుకున్నవాడు. ఆయన తగ్గించుకుని గాడిద మీద వచ్చి సమాధానముగా వచ్చి మనందరినీ అసమాధానంగా ఉన్న వారిని మనల్ని పైకి లేవనెత్తడానికి ఆయన ఇక్కడికి వచ్చింది. 41వ చరణంలో మనం చదువుకుంటే ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దాన్ని చూసి దాని విషయంలో ఏడ్చి, నీవు నీ దినమంతైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంది కదా, నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అవి ఇప్పుడు ఎనుమంట. ఇప్పుడు లోకం ఎలా ఉంది? లోకం ఎలా ఉందంటే భయంకరంగా ఉన్నది. ఇప్పుడు మన కన్నులు ఏమైనాయి అంట? కన్నులకు మరుగు చేయబడ్డాయి, మరుగు చేయబడ్డాయట. నీతిమంతులు చూడడానికి చూడలేకపోతున్నాం, దర్శించలేకపోతున్నాం, ఆయన దగ్గరకు వచ్చి మనము ఆరాధించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన కన్నులన్నీ ఏమైపోయింది? ఇప్పుడు ఇహలోకపు దేవత మనలందరినీ గుడ్డితనము కలుగు చేసినవి, గుడ్డితనాన్ని కలుగు చేసినవి అట, గుడ్డితనాన్ని కలుగు చేసినవి. ఇవి అవి మరుగు చేయబడ్డాయి. దర్శించిన మళ్ళీ కింద చదువుకుంటే, ప్రభు నీకు దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక. ప్రభుని ఎరుగ సమయం ఉండగానే మనం ఏం చేయాలి? కాలము పరిపూర్ణమవుతుంది, సమీపించుచున్నది. ఇవి చెడ్డ దినాలు. ఈ కాలములు ఎలా ఉన్నాయి? ఏమో పాత కాలంలో మరి అప్పుడు కాలంలో, పురాతన కాలంలో, ప్రాచీన కాలంలో రోజులు ఎలా ఉన్నాయంటే సమాధానకరంగా ఉన్నవి. కానీ ఇప్పుడైతే ఎలా ఉన్నాయి? దినములు చెడ్డవి. ప్రభు దర్శించిన కాలం మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎరగాలి. ప్రభు దర్శించే కాలాన్ని మనం తెలుసుకోవాలి. మన దేవుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగి. జ్ఞానం ఎక్కడి నుంచి ఇచ్చిందంటే వాక్యం ద్వారా జ్ఞానం. ఇంకో సేవకులను మమ్మల్ని సిద్ధపరచుకున్నారు. కొంతమంది అపోస్తలులను, కొంతమంది ప్రవక్తలను, కొంతమందిని మరి సేవకులను ఇలా సిద్ధపరచుకుని వాక్యమును బోధిస్తున్నప్పుడు ఈ వాక్యం ద్వారా ప్రభు దర్శించుట. వాక్యం దగ్గరకు వచ్చిందంటే ప్రభు నేను దర్శించుతున్నాడని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా నిద్ర వస్తుందా? అప్పుడు జోలపాటు కదా, ఎట్లాగే ఒక మందిరంలో ప్రార్థన జరుగుతుందంట. ప్రార్థన జరుగుతుంటే ఎలాగే ప్రార్థన జరుగుతుంటే అది డిసెంబర్ సమయంలో సాతాను గాడు ఒకడు సాతానికి ఇంకొకడేమో ఇంకొక వేషాలు వేసుకుని అవి పూసుకుని ఉన్నారు. అందరూ ఎక్కడే పోయినాయి, కానీ సాతాను గాడి వేషం అంటే ఎలా ఉంటుంది? అరికాలు మొదలుకొని తల వరకు నల్లగా వేసుకుని ఉంటాడు. నల్లగా వేసుకుని అది ఏమంట పోవట్లేదంట. మామూలు పోతుంటే మరి ఇంటికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకుంటే ఆ ఇంట్లో ఆశ్చర్యం ఏంటంటే ఆ భర్త ఏమో ఒక చర్చికి వెళ్తాడంట, భార్య ఏమో మరి ఒక చర్చికి వెళ్తాడు, మళ్ళా చర్చికి వస్తాడు. ఆడ చూసుకుని ఇంటికి వెళ్దాం అనేసరికి
ఇక్కడ ప్రార్థన జరుగుతుందంట. ప్రార్థన జరుగుతుంటే చినుకులు పడుతున్నాయంట. ఆ చినుకులు పడుతుంటే కాసేపు నుంచి మరి ఇక్కడ ప్రార్థన ఎలాగే రాత్రి పూట జరుగుతుంటే నిలబడ్డాడు. అక్కడ నిలబడి ఉన్న టైంకి పాస్టర్ గారు ఏం చెబుతున్నాడంటే సాతాను గురించి చెబుతున్నాడు. ఏమని? వాడు సాతానమ్మా, వాడు నల్లగా ఉంటాడమ్మా, వాడు నాలుక ఇంత పొడవు ఉంటుందమ్మా, వాడు కర్రోడమ్మా, అట్టా ఇట్టా 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 అని చెబుతున్నప్పుడు ఈ పాస్టర్ గారు చెబుతున్నప్పుడే ఆ సాతాను వేషం వేసుకున్న వాడు అది గవిట్లో నుంచి నిలబడి ఉన్నాడంట. దేవుని స్తోత్రం. వెంటనే ఈ పాస్టర్ గారు మైకాడ పడేసి అంతే వెళ్ళిపోయాడంట. ఇక్కడ ఒక గవర్నమెంట్ అంతే వెళ్ళిపోయాడంట. ఈయన వెళ్ళిపోయాడు ఏందని ఎట్టక సంఘం అంట. ఈయన వెళ్ళిపోయాడని వెనక్కి తిరిగి చూడండి. ఎవరున్నారు? సాతాను గాడు ఉన్నాడు. వీళ్ళు కూడా ఒకరి మీద ఒకరు తొక్కుకుంటూ వామో అని వీళ్ళు కూడా పారిపోయాడు. ఎంతలో ఒక ఆమె అప్పుడే నిద్ర లేచి ఎన్ని సౌండ్ ఏం లేదు, జోలపాట ఏం లేదు అని అప్పుడే లేచి చూసిందంట. చూడంగానే ఎవరు లేరు, ఒక్కతే ఉందంట. దేవుని స్తోత్రం. ఇక అప్పుడు అంటుందంట, నన్ను ఎవరు కనీసం సహోదరు ప్రేమ చూపించలేదు, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. కనీసం సహోదరి నాకు కనీసం చెప్పకుండా వెళ్ళిపోయారు ఏంటి అనుకుంటుంటే అప్పుడు చూడంగానే ఎవరున్నారు? వెనక తిరిగి చూడంగానే ఎవరున్నారమ్మా? చెప్పండి, పెద్దగా చెప్పండి. ఎవరున్నారు? సాతాను గాడు ఉన్నాడు. ఇక ఏమి లేదు, ఏమి చేసేది లేక దొరికిపోయారు అబ్బాయి అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను నీ బిడ్డనే. ఎవరు బిడ్డంట? సాతాను బిడ్డనే. నేను ప్రార్థనకు వచ్చాను కానీ ఊరికే వచ్చాను. నేను నీ బిడ్డనే ఒప్పుకుంటున్నాను. నేను నీ బిడ్డనే. వాడున్నాడంట. వాడు నీవు నా బిడ్డ నవ్వటానికి ఎలా నవ్వాలి? ఏంటి? నేను మా ఆయనకి తెలియకుండా 2 లక్షల సీట్లు వేసాను. మా ఆయనకి తెలియకుండా 1 లక్ష రూపాయలు వడ్డీకి ఇచ్చా. అదిగో ఆ ఇంటిని నేనే, ఆ ఇంటిని నొప్పి పెట్టింది నేనే. ఇదిగో ఆ ఇంటిని మీద నేను, ఇదిగో వాళ్ళకి భార్య భర్తలు కాకుండా చేసింది నేనే అని సాతాను దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఇక ఎన్ని చెప్పనిచ్చి ఆ సాతాను గారంట వేసి ముసుగు తీసేదంట. ముసుగు తీస్తే ఎవరమ్మా? ఎవరంట? ఆయనే. ఇక ఇంటికి పద అన్నాడంట. ఇంటికి తీసుకెళ్ళి ఎంతలా కర్రలు మూలి. దేవుని స్తోత్రం. ఈరోజు విశ్వాసం ఏం లేదు, అస్సలు లేదు. విశ్వాసం లేదు. సాతాను కాదంటే భయం. 4 నిమ్మకాయ మొక్కలు ఆడ ఏదన్నా పడేసి మిరగాయ ఆడ పడేస్తే వెళ్తామా? సోదిగోళ్ళని తీసుకొచ్చి మా ఇంట్లో ఏం జరిగిందో చెప్పు, మా ఇంట్లో అది ఉందే చెప్పు. సాతాను గడంతా, అయ్యా నువ్వు ఎప్పుడు వస్తావు, ఎక్కడ చచ్చిపోయావు వాడిని అడిగితే సాతాను గాడు ఎవడో అబద్ధానికి చెప్పలేకపోతాడు. అబద్ధానికి జనకుడు అయిన వాడు జనకుడు. దేవుని స్తోత్రం. వాడి మాట మనం నమ్ముతాం. ప్రభు మన కొరకు మరి పరలోకము భాగ్యం అని ఎంచుకోకుండా ఈ లోకములకు వచ్చి 33 సంవత్సరములు ఆయన జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి తన యవ్వన రక్తాన్ని పరిశుద్ధపరచబడే రక్తం, ఆ రక్తము మన నీతిమంతులు చేసే రక్తమును మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు నమ్ముకుంటున్నాము కానీ దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటాస్
అనే రోమన్ చక్రవర్తి యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము దేవాలయంలో పడగొట్టాడట. దేవాలయం మధ్యలో, గోడల మధ్యలో బంగారం ఉందంట. ఆ రోజు దావీదు సంపాదించిన బంగారం అంతా గోడలో పెట్టాడు. టైటస్ అనే రోమన్ చక్రవర్తి కూలగొట్టేసి, దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. మామూలుగా ఈ యెరూషలేముని, ఈ దేవాలయాన్ని పడగొడతారు కానీ అసలు నేను చెప్పాను కదా 3 ఆదివారాల క్రితం, ఇదే మందిరం, హృదయం అనే ఈ పరిశుద్ధ ఈ మందిరాన్ని, ఈ దేవాలయాన్ని పడగొట్టుకోకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈరోజున విశ్వాసం లేదు. మన దేవుడు నీతిమంతుడుగా ఉంటే మనం నీతిని మనం పొందుకోలేక, దేవుడి బిడ్డలుగా నిలబడలేకపోగా, లోకములో కలిసి లోకములో వారు ఏది చేస్తే దానికే, మన ఇంట్లో ఎవరైనా దాటిపోతే ఆ సమయాన్ని ఆ 15 రోజులైనా 11 రోజులలో పెట్టి ఆ సమయానికే వెళ్తున్నాము కానీ దేవుడి మాట ప్రకారముగా నడిచేవారు లేరట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా, వ్యర్థం చేసుకోకుండా ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడి మాటలను మన హృదయంలో స్థిరపరుస్తుంది.